హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారంతా కూడా ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొత్త పింఛన్లు ఇస్తారా లేదా, అలాగే పింఛన్లను పెంచుతారా లేదా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లు 2016 రూపాయలు మరియు నాలాంటి వికలాంగులకు ఇచ్చేటువంటి 4016 రూపాయల పింఛన్లను కొత్త విధానంలో పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ ఈ యొక్క పింఛన్ల పెంపు అనేది చేయబోతున్నారు. మరి దాంతోపాటుగా పింఛన్లు ఇప్పుడు ఇస్తున్నటువంటి పింఛన్లను కొత్త విధానంలో పంపిణీ చేయబోతున్నారు. మరి ఏ విధంగా పింఛన్ల పంపిణీ ఉంటుంది? ఇప్పుడు మనం వేలిముద్రల ద్వారా పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఇక వేలిముద్రల అవసరం లేకుండా కొత్త విధానంలో పింఛన్ల పంపిణీ ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది. మరి ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ వేలిముద్రల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక వయసు అయిపోయిన వారికి, వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వారికి ఇక వేలిముద్రలు రాక పెన్షన్ తీసుకోలేకపోతున్నారు. మరి ఇలా కాకుండా ఇక్కడ కొత్త విధానంలో మనకు పెన్షన్ల పంపిణీని చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే కొత్త పింఛన్ల పెంపు, కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి కూడా ఆదేశాలు అయితే అందాయన్నమాట. మరి తెలంగాణ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్లను అమలు చేయడానికి, పింఛన్లను పంపిణీ చేయడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పింఛన్ల పెంపులో భాగంగా మీరు ఏం చేస్తారంటే ఈ పింఛన్లను ఎలా పొందాలి, కొత్త పింఛన్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరికి పింఛన్ వస్తుంది, ఎవరికి పింఛన్ రాదనే పూర్తి సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తున్నాను. తప్పకుండా మీరు ఏం చేస్తారంటే తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది సింబల్, లైక్ సింబల్. తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కాలి. షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ చూపిస్తుంది. మరి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మీతో పాటు మీ బంధువులు కూడా తెలుసుకుంటారు. మీరు ఏం చేస్తారంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి చిన్న అప్డేట్ను కూడా నేను మీకోసం మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది. మరి కింగ్ న్యూస్ ద్వారా మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదు. ప్రభుత్వం మహిళలకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, పెన్షన్లకు సంబంధించి కానీ, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఏ అప్డేట్ కావాలన్నా కూడా మన ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఎదురుగా ఒక క్యూఆర్ మనకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, నల్ల కలర్లో మీకు ఎదురుగా కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ముందుగా చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు మరింత సమాచారం అనేది తెలియదు. కాబట్టి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి. ఇక మరిన్ని అప్డేట్స్ కూడా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. ప్రభుత్వం విడుదల చేసిన చిన్న సమాచారాన్ని మీకు వివరంగా ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మనం అప్లై చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా చాలా క్లారిటీగా ఉంటాయన్నమాట. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు పింఛన్ల పెంచుతామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అంటే 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా పింఛన్లు అయితే అంటే 1.5 సంవత్సరం అయిపోయింది. మరి ఎక్కడా కూడా పింఛన్ల పెంపు అనేది చేయలేదన్నమాట. మరి పింఛన్ల పెంపు చేయకపోవడానికి అనేక కారణాలను చూపించింది గతంలో తెలంగాణ ప్రభుత్వం. మరి అనేక విధాలుగా ప్రభుత్వం నష్టాల్లో ఉంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ పింఛన్ల పెంపు జోలికి మేము వెళ్ళలేదని చెప్పి గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరి ఇటీవల 14,000 కోట్ల రూపాయలను ఇటీవల మనకు కేటాయించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ 14,000 కోట్ల రూపాయలను అంటే 14.5 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు.
ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి. మరి ఆసరా పింఛన్లను పెంచుతామని చెప్పడం అయితే జరిగింది. మరి త్వరలోనే పెంచబోతున్నారు కూడా, దానికి సంబంధించి కూడా అప్డేట్ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ప్రతి నెల కూడా ఇప్పటి వరకు కూడా ఫిబ్రవరి వరకు కూడా పింఛన్లు అయితే ఇచ్చారు. మరి మార్చి నెల పింఛన్ మనకు రావాలి. మరి మార్చి నెల పింఛన్లు మరొక 10 రోజుల్లో పంపిణీ చేస్తారు కాబట్టి ఇక్కడ ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. అంటే పాత ఆసరా పింఛన్లేనండి ఈ నెలలో కూడా, మరి కొత్తవి అయితే ఇవ్వట్లేదు. కానీ పాత ఆసరా పింఛన్లనే 2016 రూపాయలు వృద్ధులకు, మరి నాలాంటి వికలాంగులందరికీ కూడా 4016 రూపాయల పింఛన్నే అమలు చేయడానికి, అంటే పంపిణీ చేయడానికి, లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి బ్యాంకు మరియు పోస్ట్ ఆఫీసులో ఈ పైసలు అనేవి పడతాయి, పింఛన్ పైసలు. తర్వాత పోస్ట్ ఆఫీస్ అధికారులు ఆ డబ్బులు తీసుకుని వచ్చి మీ దగ్గర వేలిముద్ర అనేది వేయించుకుని మీకు పింఛన్ పైసలు అయితే ఇస్తారు. మరి ఇక్కడ చాలా పెద్ద సమస్య ఉంది. మరి వృద్ధులు ఎవరైతే ఉంటారో వృద్ధాప్య పింఛన్ తీసుకునే వాళ్ళకి ఎక్కువ శాతం మందికి వేలిముద్రలు రావట్లేదు. ఇక్కడ మిషన్లో మనం వేలు పెట్టినప్పుడు వేలిముద్ర రాక పెన్షన్ ఆగిపోతుంది, వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మరి అటువంటి వారందరి కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అయితే ప్రవేశపెట్టిందనమాట. మరి ఇప్పటి వరకు తీసుకుంటున్నటువంటి ఆసరా పింఛన్లలో ఎవరైతే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు పింఛన్ పైసలు తీసుకోవడానికి ఫేషియల్ రికగ్నిషన్, అంటే మీ ముఖాన్ని ఫోటో తీసి, మీ ముఖ కవలికలను ఫోటో తీసి మీకు ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేసేస్తారు. వేలిముద్ర రాకపోతే, ఒకవేళ వేలిముద్ర వస్తే వేలిముద్ర వేయించుకొని పింఛన్ పైసలు అయితే ఇస్తారు. వేలిముద్ర రాకపోతే ఫేషియల్ రికగ్నిషన్ అని అంటారు దీన్ని, ఫేషియల్ రికగ్నైజేషన్. మరి ముఖ కవలికల ఆధారంగా మీ ముఖాన్ని ఫోటో తీసి మీకు పింఛన్ పైసలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. వృద్ధులకు ఇబ్బంది లేకుండా, వేలిముద్రలు రాని వారికి ఇబ్బంది లేకుండా ఈ కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం తాజా సమాచారం అయితే ఇచ్చింది. మరి 2016 రూపాయలు, 4016 రూపాయల పింఛనే ఇస్తున్నారు. ఫిబ్రవరి వరకు కూడా పింఛన్ జమ అయిపోయింది, పాత ఆసరా పింఛనే. మరి ఈ మార్చి నెలకు సంబంధించి కూడా ఈ ఏప్రిల్లో 20 తారీఖు పైన మనకు పింఛన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు అదే విధానాన్ని ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి దాని ద్వారానే మీకు ఇక్కడ పింఛన్ పైసలు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఈ విధంగా మీకు పింఛన్కి సంబంధించి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను ఈ విధంగా మీకు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది, పాత పింఛన్లనే. మరి ఇక్కడ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు? మేము కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారండి కొత్త పింఛన్లకు. చాలా పెద్ద విషయం ఇది. ఎందుకంటే పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదని చెప్పి నేను ఎన్నో వీడియోలో చెప్పాను. ప్రభుత్వం ఏంటంటే ముందుగా చేయాల్సింది, నాలాంటి వికలాంగులను కూడా ఎదురు చూస్తున్న పింఛన్ పైసల కోసం. మరి ఇక్కడ ఏంటంటే పింఛను పెంచకపోయినా పర్వాలేదు, ఇప్పుడు ఇస్తున్నటువంటి 2016 రూపాయలు, 4016 రూపాయలే చాలు. మరి ఇక్కడ కొత్త పింఛన్లు ఇవ్వండి అంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా చాలామంది అప్లై చేసుకున్నారు పింఛన్లకి. వారి పింఛన్లు రాలేదు, వారికి అంతా కూడా అప్రూవల్ అయిపోయింది. మరి పింఛన్ ఇస్తే చాలు, పైసలు ఇస్తే చాలు, మరి పింఛన్ అది వాళ్ళకి ఇవ్వలేదు. మరి ఇప్పుడు కొత్తగా మన ప్రభుత్వంలో ప్రజాపాలన పెట్టినప్పుడు కొన్ని లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి పింఛన్లకు, కొత్త పింఛన్లకు. ఇప్పుడు కూడా ఇంకా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు, అంటే మంజూరు చేయలేదు. మరి ఇలా చేయకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, వితంతు మహిళలు కానీ, ఒంటరి మహిళలు కానీ, వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మేము చాలా ఇబ్బందిగా ఉంది. మరి పింఛన్ పైసలు ఇస్తే మాకు నెలవారీ ఖర్చులకు, హాస్పిటల్కి వెళ్ళడానికి, ఇక్కడికి అక్కడికి ఈ పైసలు అనేది ప్రభుత్వం ద్వారా వచ్చే ఈ పింఛన్ పైసలు చాలా ఉపయోగపడతాయి. మరి ఇలా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వము పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ప్రభుత్వం నష్టాల్లో ఉంది, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. మరి మేము కూడా అర్థం చేసుకుంటాం, రాష్ట్ర పౌరులుగా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలుగా మాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం మీద మేము కూడా అర్థం చేసుకుంటాం. మాకు పింఛన్ పైసలు ఇప్పుడే పెంచేయండి అని మేము చెప్పట్లేదు. పింఛన్ పైసలు పెంచకపోయినా పర్వాలేదు సార్, కొత్త పింఛన్లు విడుదల చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అందులో నేను కూడా ఒకరిని. మరి కొత్త పింఛన్ల మంజూరు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి ఈ విధంగా మనకు పింఛన్లు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కానీ ఎక్కడా కూడా ఇంతవరకు కూడా ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి పింఛన్లు పెంచుతారా లేదా అనేది కూడా మనకి ఇక్కడ తెలియట్లేదు. బడ్జెట్ అయితే కేటాయించారు, 14.5 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ వస్తాయో రావో కూడా మనకు తెలియదు. పింఛన్ పైసలు పెంచుతారా లేదా అనేది కూడా తెలియదు అనమాట. మరి ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కొత్త పింఛన్ల పైన, అంటే కొత్త పింఛన్ల మంజూరు పైన అయితే ఎటువంటి క్లారిటీ ఇంకా ఇవ్వలేదండి. త్వరలోనే దీనిపైన కూడా మనకు ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇక మార్చి నెల పింఛన్ల నుంచి మనకు ఈ విధంగా కొత్త విధానంలో పింఛన్లు పంపిణీ చేసి లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆసరా పింఛన్లను విడుదల చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి ఈ పింఛన్లు తీసుకోవడానికి. మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు ఆసరా పింఛన్ల విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, లబ్ధిదారులకు అర్హత ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడు కూడా ఈ పింఛన్లను తీసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి దాని ప్రకారం మీకు ఈ పింఛన్ పైసలు అయితే అందుతాయి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ పింఛన్ పైసలు అయితే తీసుకోండి, మీకు దాని ప్రకారం మీకు పింఛన్ పైసలు వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ పింఛన్ పైసలు అయితే తీసుకోవచ్చు. ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను మీరు
లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది. మరి ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు.